కాబట్టి మెత్తగా ఉండడానికే లేదు. ఇప్పుడు ప్రభుత్వం మీకు ఇవాళ పోలీసులు వాళ్ళు వీళ్ళు వచ్చినట్టే అసలు చట్టం ప్రకారం వాళ్ళు ఇందులోకి ఎంట్రీ కావడానికే వీళ్ళు రెవెన్యూ వాళ్ళు రావాలి, లేదంటే ఇతర అధికారులు రావాలి, వాళ్ళు కూర్చొని పెట్టాలి. 2013 భూసేకరణ చట్టం ఉన్నది. ఇప్పుడు 2000 భూసేకరణ చట్టం ఉందని వాళ్ళ చట్టం ఉన్నదాన్ని వాళ్ళు పక్కన పెట్టే పరిస్థితి వస్తుంది. చట్టం గురించి మాట్లాడాలంటే ముందు గ్రామ సభ పెట్టాలి. 2013 భూసేకరణ రైతులు దగ్గర బలవంతంగా భూములు తీసుకోవడానికి వీల్లేదు అనేది 2013 పార్లమెంట్లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి చట్టం ఉన్నది. ఆ చట్టం ప్రకారం అసలు భూములు తీసుకోవడానికే వీల్లేదు. మేము ఇవ్వమంటే అక్కడ దర్దాపులోకి రావడానికి కూడా వీల్లేదు. ఆ చట్టాన్ని పక్కన పెట్టి ఈ ప్రభుత్వమే చేసినటువంటి చట్టం వీళ్ళే ఉల్లంఘన చేస్తామంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు. అందుకనే చెప్తా ఉన్నాం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ మినిస్టర్ గారు కానీ, ఇప్పుడు దామోదర్ గారు ఇప్పుడు ఆ మినిస్టర్గా ఇప్పుడు ఉన్నాడు, అప్పుడు అధికారంలో లేనప్పుడు మల్లన్న సాగర్ రైతులకు అండగా నిలబడి అక్కడ కోర్టులో కేసు వేసాడు. మరి ఇక్కడ ఎట్లా భూములు ఇస్తారు? రైతులకు వ్యతిరేకంగా ఎట్లా ఉంటారు? అందుకని ఇవాళ దామోదర్ మినిస్టర్ గారికి కూడా మేము చెప్తా ఉన్నాం, తప్పకుండా రైతులకు వ్యతిరేకంగా ఉంటే రైతులు కనుక తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఆ రకంగా ఈ ప్రభుత్వం రైతులు తలుచుకుంటేనే ఏ ప్రభుత్వం అయినా ఈరోజు పారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి రైతుల శాపం ముడితే మంచిది కాదు. మీకు తప్పకుండా మేము ఏమైనా సరే రైతుల మీదకి వెళ్ళి బుల్డోజర్ తీసుకెళ్తామని చెప్పేసి అంటే రైతులు చూస్తూ ఊరుకోరు, తెగించి పోరాటం చేస్తారు. ఆ శాపం కాబట్టి మీరందరూ కూడా గట్టిగా ఉండాలి. ఇప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను.